నమస్కారం. పిల్లల ఆరోగ్యం విషయంలో చిన్న సమస్య వచ్చినా తల్లిదండ్రులకి వెంటనే ఆందోళన మొదలవుతుంది కదా. ఇది సాధారణమేనా? డాక్టర్కి చూపించాలా? ఇంటి చిట్కాలు సరిపోతాయా అనే ప్రశ్నలు ఒక్కసారిగా మనసులోకి వస్తాయి. ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాచారాన్ని ఇవ్వడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు చిల్డ్రన్స్ నరేంద్ర హాస్పిటల్కి చెందిన డాక్టర్ నరేంద్ర గారు. డాక్టర్ గారు, దీనిని మొదలు పెట్టడానికి మీకు వచ్చిన ప్రేరణ ఏమిటి? నేను పుట్టి పెరిగిందంతా ఈ కావలి పట్టణంలోనే ఉన్నాను. చదువుకున్నంతా కూడా ఇక్కడే. తర్వాత నేను చదువు కోసం బయటికి వెళ్ళాల్సి వచ్చింది. అలా అప్పుడప్పుడు కావలికి వస్తున్నప్పుడు కావల్లో ఇంటెన్సివ్ కేర్ అనేది సరిగా అందుబాటులో లేదు. పిల్లలకి ఇంటెన్సివ్ కేర్ ఉంటే బెటర్. సడన్గా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చేస్తే ఇక్కడి నుంచి మనం అర్జెంటుగా నెల్లూరు కానీ చెన్నై కానీ వెళ్ళాల్సి వస్తుంది. సో అదేదో ఈ దారిలో ఏదైనా ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకని మనం ఇక్కడే ఏదైనా ఇంటెన్సివ్ కేర్ కనుక మనం తయారయ్యి వస్తే అలాంటి కేసులు మనం ఇక్కడే చూసుకోవచ్చు కదా. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, దాన్ని స్టెబిలైజ్ చేసి మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో ఇంటెన్సివ్ కేర్లో ట్రైనింగ్ అయ్యి వచ్చిన తర్వాత నేను దానికోసంగా విజయవాడకు వెళ్ళి ఒక 2 years ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ట్రైనింగ్ అయిన తర్వాతనే ఇక్కడికి వచ్చి ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లల ఆరోగ్యంని పెద్దల ఆరోగ్యంతో పోలిస్తే ఎందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి? పెద్దలతో పోల్చినప్పుడు పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. వాళ్ళ ఇమ్యూనిటీ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. అలానే పిల్లలు ముఖ్యమైనది ఏంటంటే పిల్లలు వాళ్ళకి సమస్య అనేది చెప్పుకోలేరు బయటికి. సో వాళ్ళు చెప్పడం, వీళ్ళు అర్థం చేసుకోవడం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వెంటనే మొదటి ప్రత్యేక శ్రద్ధ వహించి డాక్టర్ గారికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రోజుల్లో పిల్లల విషయంలో తల్లిదండ్రులు చేసిన సాధారణమైన తప్పులేంటి సార్? ఇప్పుడు నా అనుభవంతో నేను గమనించింది ఏంటంటే తల్లిదండ్రులు ముఖ్యంగా 2 రకాలుగా ఎక్కువ మంది ఉంటున్నారు. ఒకటి, చిన్నదాన్ని పెద్ద దెబ్బతో కొట్టాలనే విధంగా చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ట్రీట్ చేస్తున్నారు. ఇంకొంతమంది తల్లిదండ్రులు పెద్ద సమస్య ఉన్నా కూడా చూద్దాంలే అనే నెగ్లిజెన్స్ తోటి లేట్ చేస్తున్నారు. ఇవి 2 కూడా బిడ్డకి మంచిది కాదు. సో వీటిని ముందు ఒక పిల్లల డాక్టర్కి చూపించుకోవాలి. మీ జర్నీలో ఇది చాలా కష్టం అనే కేసులు ఏమన్నా ఉంటే చెప్తారా సార్? ఇక్కడికి రాకముందు నేను ఇంటెన్సివ్ యూనిట్లో చేసేవాడిని, అంటే పిల్లల ఐసీయూస్లో. అక్కడ ఎప్పుడూ డైలీ నాకు చాలా ఎమర్జెన్సీ సీరియస్ కేసెసే ఉంటాయి. సో అది వేరే యూనిట్, అది కార్పొరేట్ హాస్పిటల్స్ కాబట్టి అక్కడ ఎప్పుడు చూసేదే. కానీ కావలి లాంటి చిన్న టౌన్లో నేను ఇప్పటికీ చాలా కేసెస్, కొంచెం కష్టమైన కేసెస్ చూశాను. అలానే మిరాకిల్స్ కేసెస్ కూడా కొన్ని చేశాం మేము. అందులో ఒకటి ఏంటంటే, సడన్గా ఒకరోజు నాకు ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. అర్జెంటుగా డెలివరీ చేయాలి సార్, బేబీ లోపలే కదలడం లేదు, హార్ట్ బీట్ కూడా ఉండట్లేదు. సో బేబీ పాసిబ్లీ సర్వైవ్ అవుతున్నట్లేదు, మీరు ఎమర్జెన్సీగా రండి అని చెప్పి పిలిచారు. సో నేను అర్జెంటుగా డెలివరీకి అన్ని ఎమర్జెన్సీ కిట్ అంతా తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం చాలా ఫాస్ట్గా డెలివరీ చేశారు. డెలివరీ అయిన తర్వాత బేబీకి హార్ట్ బీట్ లేదు అండ్ శ్వాస తీసుకోవట్లేదు, అసలు కంప్లీట్గా ఏం లేదు బేబీ. అప్పుడు ఇమీడియట్గా మేము అక్కడ సిపిఆర్ కానీ కొన్ని మెడిసిన్స్ వాడడం, ఇమీడియట్గా ఇంటిబేట్ చేసుకొని బేబీని రికవరీ చేసాం. రివైవ్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చేసి వెంటిలేటర్ మీద ఇచ్చాము. వెంటిలేటర్ సపోర్ట్ మీద ఒక 4-5 రోజులు వెంటిలేటర్ మీదే ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్స్ యాడ్ అవ్వడం కానీ, మళ్ళీ వాటిని ట్రీట్ చేయడం కానీ, మళ్ళీ అంతా రికవరీ అయ్యి బేబీ ఇంకా డిశ్చార్జ్ అవుతుందానికి ఒక 4 రోజుల ముందు బేబీకి సడన్గా రైట్ సైడ్ కాల్ మొత్తం కూడా కలర్ బ్లాక్గా అయిపోతుంది, స్టార్ట్ అయింది. చూస్తే పల్స్ తెలియట్లేదు, ఒక కాలు వరకు మాత్రమే నాడి తెలియట్లేదు. ఎందుకు, ఏమై ఉండొచ్చు? అదొక పేరెంట్స్ యాంగ్జైటీ ఉంటుంది, నాకు కూడా ఒక యాంగ్జైటీ ఉంటుంది. బేబీ అంతా రికవర్ అవుతుంది, ఇప్పుడు సడన్గా ఇదెందుకు యాడ్ అయింది మళ్ళీ? సో ఈ చిన్న టౌన్లో అలాంటి దానిని మనం ఫేస్ చేయడం చాలా కష్టమైన పరిస్థితి. అంటే పేరెంట్స్ యాంగ్జైటీ, దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ మీ. నాకు చాలా వాళ్ళు అడుగుతూనే ఉంటారు, దానికి సమాధానం చెప్పడం కూడా చాలా కష్టమైన పరిస్థితి. అప్పుడు మొత్తం ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఆలోచించి అందరితో మాట్లాడి నేను ఆలోచించుకున్న తర్వాత అది బేబీ చాలాసేపు లోపల కానీ కడుపులో ఉన్నప్పుడు కానీ బయటకు వచ్చాక కానీ హార్ట్ బీట్ లేకపోవడం, నాడి సరిగా అంటే రక్తం అనేది బాడీ అంతా సరఫరా సరిగా జరగకపోవడం వల్ల బ్లడ్ అనేది క్లాట్ అయిపోయి చిన్న క్లాట్ ఆర్టరీలో బ్లాక్ అయిపోయింది ఆ నరంలో. సో దాన్ని కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత బేబీ 3 రోజులకంతా మళ్ళీ తిరిగి నార్మల్ అయింది. సో ఆ కాలు కూడా మేము సేవ్ చేయగలిగాం. సో వాళ్ళు హ్యాపీగా ఇంటికి డిశ్చార్జ్ చేయగలం. బట్ అలాంటి
కష్టమైన కేసు మామూలుగా పెద్ద సెంటర్స్లోనే చేయగలరు, కార్పొరేట్స్లో. కానీ తను చిన్న టౌన్లో చేయడం అనేది మేము తీసుకున్న రిస్క్ అని చాలా కష్టపడి మా స్టాఫ్ కానీ మేము కానీ ఆ కేసుని రికవరీ చేసి పంపించగలిగాం. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. మీ హాస్పిటల్లో జరిగిన ఒక మిరాకల్ సంఘటన ఉంటే చెప్పండి. ఒక 10 years చైల్డ్ మా దగ్గరికి దాదాపు ఒక 2 వారాల నుంచి వాళ్ళు బయట ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. కామెర్లు వచ్చాయని కామెర్లకి ట్రీట్మెంట్ తీసుకొని ఆ కామెర్లో మందు పెట్టించుకొని నాటు మందులు పెట్టించుకొని తిరుగుతూ ఉన్నారు. అప్పుడప్పుడు ఫీవర్ వస్తుంది. ప్లస్ ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చే 1 day ముందు నుంచి 2 రోజులు 1 or 2 days ముందు నుంచి కళ్ళు తిరిగి పడిపోతూ ఉన్నాడు. సో నీరసంగా అయిపోతున్నాడు, కళ్ళు తిరిగిపోతున్నాడు అని చెప్పి వాళ్ళు ఎమర్జెన్సీగా నా దగ్గరికి తీసుకురావడం జరిగింది. సో అందరూ దాన్ని ఇప్పుడు దాకా జాండీస్ అని, జ్వరం అని, ఇంకేదో సమస్య ఉందని అనుకున్నారు. మేము తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి కంప్లీట్గా వాళ్ళని నేను 3 రోజులు నాకు టైం కంపల్సరీ ఇవ్వండి, నేను 3 రోజుల్లో మీకు ఏం జరిగి ఉండొచ్చు అని చూస్తానని చెప్పాను. అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత మేము కనుక్కుంది ఏంటంటే అది సింపుల్గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, అంటే ఆహారకరమైనటువంటి న్యూట్రియంట్స్ సరిగా అందకపోవడం వల్ల, ఇది 12 years చైల్డ్ అందకపోవడం వల్ల ఆ విధంగా జరిగింది. ఆ అబ్బాయి హిమోగ్లోబిన్ 3 పాయింట్లతో 2.5తో మా దగ్గర తీసుకొచ్చారు. ఈ చిన్న సెటప్లో కావలి లాంటి ఊర్లలో అంత తక్కువ హిమోగ్లోబిన్ ఉండి కళ్ళు తిరుగుతున్నాయి, నాడి కూడా వీక్గా ఉంది, అలాంటి కేసు తీసుకోవడం చాలా మిరాకులస్ ఇష్యూ. సో ఆ కేసు తీసుకోవడం జరిగింది. ఇమీడియట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసే ముందు కంప్లీట్గా అన్ని రకాల పరీక్షలకు సంబంధించిన బ్లడ్ తీసుకున్నాం. అన్ని టెస్టులు చేసిన తర్వాత మాకు లాస్ట్గా రిజల్ట్ తెలిసింది ఏంటంటే అది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, అంటే ఐరన్, B12 రెండూ తగ్గిపోయినాయి. అందువల్ల అతని కణాలు కూడా అన్ని తెల్ల కణాలు 1000కి తగ్గాయి, హిమోగ్లోబిన్ 2.5 ఉంది, ప్లేట్లెట్స్ 1,00,000కి వచ్చేసి ఉన్నాయి. సో అవన్నీ తిరిగి మేము బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేశాక ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీకి ఐరన్, ఆ B12 ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఈరోజు చాలా హ్యాపీగా రికవరీ అయ్యాడు. మళ్ళీ ఫాలోఅప్కి వచ్చాడు. ఇప్పుడు కణాలు కూడా అన్నీ నార్మల్ అయ్యాయి, హిమోగ్లోబిన్ కూడా నార్మల్ అవుతుంది. తనకి ఇప్పుడు జాండీస్ కూడా లేదు. సో ఆ జాండీస్లు అన్నీ కూడా కామెర్లు, పచ్చ కామెర్లు అన్నీ కూడా ఏదో ఇన్ఫెక్షన్ వల్లనో నాటు మందులు వస్తే తగ్గవు. ఇప్పుడు దానికి కారణం అనేది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అని హాస్పిటల్కి వచ్చాకే తెలిసింది. సో మీరు ఖచ్చితంగా ముందు పిల్లల డాక్టర్కి చూపించాల్సిన అవసరం చాలా ఉంటుంది. సార్, మీ హాస్పిటల్లో నర్సులు పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నారని గమనించాను. వారి పాత్ర గురించి చెప్పండి. ముఖ్యంగా ఎక్కడైనా సరే హాస్పిటల్లో డాక్టర్ బాధ్యత ఎంత ఉంటుందో ఒక నర్సింగ్ సిస్టర్ బాధ్యత కూడా అంతే ఉంటుంది. ఇద్దరు కలిస్తేనే మనం ఏదైనా వైద్యం అందించగలం, ట్రీట్మెంట్ వస్తుంది. కానీ ఒక డాక్టర్ మాత్రం ఏం చేయలేదు. అలానే ముఖ్యంగా ఇంకా పిల్లల విషయానికి వస్తే ఖచ్చితంగా నర్సింగ్ వాళ్ళ బాధ్యత ఇంకా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏడుస్తుంటారు పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ కూడా నువ్వు చిన్న ఇంజెక్షన్ వేస్తేనే వాళ్ళు తిడుతూ ఉంటారు సిస్టర్స్ని. ఆ టైంలో మనం వాళ్ళని ఓపికగా తీసుకోలే, కానీ ఫ్రస్ట్రేషన్ తోటి ఓపిక నశించి తల్లిదండ్రులతో అరవడం కానీ పిల్లల్ని విసుక్కోవడం కానీ చేయకూడదు. మీ హాస్పిటల్ని చైల్డ్ ఫ్రెండ్లీగా డిజైన్ చేస్తున్నారు, దానికి ప్రత్యేకమైన రీజన్ ఏంటి? పిల్లలకు వైద్యం చేయడము అంటే కేవలం మందులు ఇవ్వడమే కాదు, వాళ్ళల్లో భయాన్ని తగ్గించి, తల్లిదండ్రులలో కూడా భయాన్ని తగ్గించి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తూ వైద్యం అందించాలి. అందుకే పిల్లలకు భయం లేని ప్రేమతో కూడిన వాతావరణంలో వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే నేను ఈ విధంగా హాస్పిటల్ డిజైన్ చేయడం జరిగింది. పిల్లలు తరచూ జబ్బు పడితే అది ఇమ్యూనిటీ ప్రాబ్లమా? ఎస్, ఇది మేము కామన్గా చాలామంది తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు ఈ ప్రశ్న. సార్, ఈ అబ్బాయికి 10 రోజుల క్రితమే జ్వరం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు జ్వరం వస్తుంది, అంతకుముందు కూడా నెలకు 4 సార్లు జ్వరం వచ్చింది, మా అబ్బాయికి అసలు ఇమ్యూనిటీ ఉన్నట్లేదు, ఏమైనా ఇమ్యూనిటీ టెస్టులు చేయించుకుందామా సార్ అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఎస్, 2 రకాలుగా చూడొచ్చు. మామూలుగా తరచూ ఫీవర్ వచ్చినా, దగ్గు జలుబు చేస్తున్నా అది మళ్ళీ తగ్గిపోతూ ఈ తగ్గిన నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చే మధ్యలో కనుక పిల్లలు హుషారుగా యాక్టివ్గానే ఉండి వాళ్ళు వచ్చిన ఆ జ్వరం అంతా తగ్గిపోయి నార్మల్ కనుక అయిపోతే అది సాధారణ జ్వరం అయి ఉండే అవకాశమే ఎక్కువ. ఎందుకంటే సాధారణ వైరల్ ఫీవర్స్ అనేవి ప్రతి 10 రోజులకి, వారానికి ఆ సీజనల్ ఫ్లూస్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తూనే ఉంటాయి. సో దానివల్ల తనకి ఇమ్యూనిటీ లేదు అని అర్థం కాదు. అయితే
ఇమ్యూనిటీ లేదని మనకి ఎప్పుడు డౌట్ పడవచ్చు అని అంటే కొంతమంది పిల్లల్లో జ్వరం వస్తూ పోతూ ఉంటుంది. దాంతోపాటు జ్వరం తగ్గాక కూడా వాళ్ళు అంత హుషారుగా ఉండరు. రెండవది వాళ్ళకి నిమోనియా అంటే నార్మల్ ఆస్మా లాంటిది కాకుండా తెల్ల నెమ్ము ఎక్స్రే తీసినప్పుడు ఎప్పుడు తెల్లగా ఉంటుంది కదా, ఆ తెల్ల నెమ్ము అనేది ఫ్రీక్వెంట్గా రావచ్చు. లేదా చెవులు ఊరికే చీము గారడం కావచ్చు. లేదా సైనసైటిస్ బాగా స్మెల్ వస్తూ సైనసైటిస్ రావచ్చు. ఎక్కడన్నా చీము గడ్డలు అనేవి కూడా తగ్గిపోతూ మళ్ళీ వస్తూ ఉండొచ్చు. అలాంటివి ఏమన్నా ఉంటే మనం దాన్ని ఇమ్యూనిటీ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని మనం పరీక్ష చేయించుకోవాలి. పిల్లల ఇమ్యూనిటీ పెంచడానికి తల్లిదండ్రులు ఇంట్లో ఏం చేయాలి సార్? సో పిల్లల ఇమ్యూనిటీ పెంచడం అనేది మనము బిడ్డ అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో అక్కడ కడుపులో ఉన్నప్పుడు అమ్మ ఎలాంటి ఆహారం తీసుకుంది, సరైన ఆహారం తీసుకుంటుందా లేదా అనే దానిని బట్టి కూడా మనకి ఇమ్యూనిటీ మారుతుంది. సో పుట్టిన తర్వాత అమ్మ పాలు ఇచ్చారా, డబ్బా పాలు ఇచ్చారా, బర్రె పాలు ఇచ్చారా అనే దాన్ని బట్టి కూడా మీకు ఇమ్యూనిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పుట్టిన వెంటనే అమ్మ పాలు స్టార్ట్ చేసినట్లయితే అమ్మ పాలల్లో చాలా న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది చాలా ఉంటుంది. దానివల్ల కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టప్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత పెరిగే పిల్లలకి ఆహారపు అలవాట్లను నేర్పించాలి. ఆహారపు శుభ్రత అలవాట్లు కూడా ఉండాలి. అంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, ఇంట్లో తయారు చేసుకున్నటువంటి హెల్తీ డైట్ అనేది వాళ్ళకి ఒక అలవాటుగా నేర్పించాలి. ఎదిగే కొద్దీ పాలు తక్కువగా ఇచ్చి తిండి ఆహారం అనేది ఎక్కువగా అందజేయాలి. దాని ద్వారా మనం పిల్లలకి ఇమ్యూనిటీని ఇవ్వచ్చు. ఇందుతో పాటు కొంచెం హైజీన్ ప్రాక్టీసెస్ అనేవి, చేతులు కడుక్కోవడం కానీ, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వాష్ చేసుకోవడం కానీ, ఇవన్నీ వాళ్ళకి ఒక హైజీన్ ప్రాక్టీసెస్, టూత్ పేస్ట్ బ్రష్ చేయడం కానీ మనం ముందుగానే చిన్న వయసు నుంచి వాళ్ళకి నేర్పించినట్లయితే వాళ్ళ ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ అవుతూ వస్తుంది. సార్, చిన్నపిల్లలకి జ్వరం వస్తే ఎప్పుడు భయపడాలి? పిల్లలకి వచ్చే జ్వరాలు అన్నీ భయపడేవి కాదు. కానీ ఏ జ్వరం వచ్చినా కూడా ఫస్ట్ ఒక పిల్లల డాక్టర్ని చూపించుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఆ జ్వరం ఎలా మారుతుందో, ఏం మారుతుందో అనేది మనం ముందుగానే పిల్లల డాక్టర్కి మాత్రమే అది అర్థమవుతుంది. సో జ్వరం వచ్చినప్పుడు కంటిన్యూస్గా హై ఫీవర్స్ వస్తున్నా, జ్వరం తగ్గిన తర్వాత కూడా పిల్లలు మెత్తగా ఉంటూ నిద్రపోతూ ఉన్నా కూడా, లేదు బాగా చిరాకగా ఉంటున్నప్పటికీ ఉన్నా కూడా, లేదు ఏమీ తాగడం లేదు, తినడం లేదు, పడుకొని నిద్రపోతున్నాడు, పాలు సరిగా తీసుకోవడం లేదు, పాస్ సరిగా పోయడం లేదు, ఎక్కువగా వామిటింగ్స్ అయిపోతూ ఉన్నాయి. సో దానివల్ల తను డిహైడ్రేట్ అయిపోయే అవకాశం చాలా ఉంటుంది. సో అలాంటి స్థితిలో ఉన్నప్పుడు పిల్లల్ని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. పిల్లల డాక్టర్కి మాత్రమే చూపించాలి. పిల్లలు ఇంట్లో తినకుండా మొండిగా ఉంటే తల్లిదండ్రులు ఏం చేయాలి సార్? పిల్లలు తినకుండా మొండిగా ఉండడం అనేది రోజు అందరూ చూసేదే. అసలు మొండిగా ఎందుకు వస్తున్నారు పిల్లలు అని అంటే, మొదట 6వ నెల తర్వాత నుంచి మనం అన్నం ముట్టించిన తర్వాత నుంచి మనం తీసుకునే జాగ్రత్తలు సరిగా లేకపోవడం వల్లనే వాళ్ళు ఎక్కువగా తినకుండా మొండిగా చేస్తుంటారు. రెండవది ప్యాంపరింగ్, అంటే ఎక్కువ మంది చూసుకోవడం వల్ల, మరీ గారాబం చేయడం వల్ల కూడా మొండితనం అనేది పెరుగుతూ వస్తుంది. అయితే పిల్లలు మొండిగా ఉన్నప్పుడు వాళ్ళని కొట్టి మనం తినిపించగలమా, తిట్టి తినిపించగలమా? ఇలా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. సో పిల్లల్ని మనం బుజ్జగించుకోవాల్సిందే, వాళ్ళ చుట్టూ తిరగాల్సిందే. వాళ్ళని అటు ఇటు తిప్పుకొని ఏదైనా చూపించి, బయట చెట్ల దగ్గర కానీ లేదా మూని చూపించవు, ఏదో ఒకటి చెప్పి తినిపించుకోవాలి. అంతేగాని భయపెట్టి కొట్టి పెట్టడం కానీ, బలవంతంగా నోరు పట్టి కుక్కడం కానీ చాలామంది చేస్తుంటారు. సరిగా తినడం లేదని చెప్పి బాగా జావగా చేసేసి స్పూన్ ఒళ్ళో పడుకోబెట్టుకొని నోరు పట్టేసి స్పూన్తో పోస్తుంటారు. అలా ఎన్ని రోజులు పోయగలరు? సంవత్సరం, 1.5 సంవత్సరం వయసు వచ్చే వరకు. ఆ తర్వాత అసలు నీ వల్ల కూడా పడుకోలేడు వాడు. సో ఆ తర్వాత అస్సలు తినడు. సో బలవంతంగా పెట్టడం వల్లనే వాళ్ళు మొండిగా తయారవుతూ వస్తారు. సో అవి తగ్గించుకోవాలి. నెక్స్ట్ పిల్లల్ని తిట్టద్దు, కొట్టకుండా వాళ్ళని బుజ్జగించి ఎంత తింటే అంత పెట్టండి. డిఫరెంట్గా తయారు చేసి పెడుతూ ఉంటే వాళ్ళే నిదానంగా అలవాటు పడతారు. ఈ రోజుల్లో పిల్లలకి జంక్ ఫుడ్ చాలా అలవాటు అయిపోయింది కదా సార్, దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? జంక్ ఫుడ్ అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువ అయిపోయింది. ఈ జంక్ ఫుడ్ వల్ల ముఖ్యంగా 2 ఫేస్ చేస్తూ ఉంటాం. ఒకటి ఒబేసిటీ. ఎందుకు అని అంటే ముఖ్యంగా షుగర్ ఎక్కువ, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండి ఆయిల్లో ఫ్రై చేసిన ఫుడ్, ఉదాహరణకి కుర్కురే, చిప్స్ లాంటివి తింటున్నట్లయితే అవి ఎంత తిన్నా కూడా ఆకలి తీరదు, అంటే సెటైటీ అనేది రాదు. అందువల్ల ఏంటంటే మీరు 2 ప్యాకెట్లు ఇచ్చినా 3 ప్యాకెట్లు ఇచ్చినా తింటూనే ఉంటారు. సో అదే అన్నం తింటే
4 ముద్దలు తినగానే సెడేటీ వచ్చేసి ఇంకా తినరు వాళ్ళు, కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇలాంటి ఫుడ్స్ ఏం చేస్తాయంటే మీరు తింటున్న కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుంది, అది ఎప్పటికీ సెడేటీ తీరదు అనమాట. అందువల్ల ఇదేమో ఎక్కువ తింటున్నారు, కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్ అనేది ఎక్కువ వెళ్ళిపోయి ఒబేసిటీకి దారితీస్తూ ఉంది. లేదు, ఈ ఫుడ్ మాత్రమే తీసుకోవడం వల్ల వాళ్ళకి నార్మల్ మైక్రోన్యూట్రియంట్స్ అనేవి ఏమీ అందకపోవడం వల్ల మాల్ నరిష్మెంట్ అనేది వస్తుంది. అంటే అనీమియా రావడం కావచ్చు, మిగతా కాపర్, జింక్ ఇట్లాంటి ఎన్నో న్యూట్రియంట్స్ అనేవి కూడా తగ్గిపోతూ ఉంటాయి వాళ్ళల్లో. సో జంక్ ఫుడ్ని ఖచ్చితంగా మనం అవాయిడ్ చేయాలి. పెరుగుతున్న పిల్లలకు తప్పనిసరిగా ఉండాల్సిన ఆహారం ఏమిటి సార్? ఎప్పుడు కూడా పిల్లలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి తగ్గట్టు బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇవ్వాలి. అంటే మనం ఇచ్చే డైట్లో ఒక 60% కార్బోహైడ్రేట్స్ ఖచ్చితంగా ఉండాలి, 20-25% ప్రోటీన్ ఉండాలి, ఒక 15-20% ఫ్యాట్ అనేది ఉండాలి. అన్ని న్యూట్రియంట్స్ ఉండే విధంగా మనం తయారు చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఇంట్లో చేసుకునే ఫుడ్ ద్వారా కూడా మనం అందించవచ్చు. పిల్లల్లో దగ్గు, జలుబు తరచుగా రావడానికి కారణం ఏమిటి సార్? పిల్లలు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు, వాళ్ళ శ్వాసకోశ వ్యవస్థ అనేది చాలా సున్నితంగా ఉంటుంది. అంటే వాతావరణం మారినప్పుడు కానీ, ఎవరన్నా పిల్లల్ని ఎత్తుకొని ఆడించే వాళ్ళకి దగ్గు జలుబు ఉన్నప్పుడు కానీ, ఎంత చిన్నగా ఉంటారో వాళ్ళకి అంత తొందరగా ఈ వైరస్ అనేది అంటుకుంటూ ఉంటుంది. వాళ్ళకి ఇమ్యూనిటీ కొంచెం తక్కువగా ఉండడం కావచ్చు, దానివల్ల మీకు వెంటనే దగ్గు జలుబు అనేది వస్తుంటాయి. సార్, పిల్లల్లో ఆస్తమా లక్షణాలు ఎలా గుర్తించాలి సార్? పిల్లల్లో మనం సాధారణంగా ఆస్మా అని చెప్పాము. యూజువల్గా 5 సంవత్సరాల దాకా దాన్ని మనం ఒక వీజింగ్ సమస్యలాగే తీసుకుంటాం. 5 సంవత్సరాల తర్వాత కూడా వస్తుంటేనే అప్పుడు మనం దాన్ని ఆస్మా కింద పరిగణిస్తూ ఉంటాం సాధారణంగా. సో ఆస్మా ఉన్న పిల్లలకి దగ్గు అనేది చాలా తొందరగా వస్తుంటుంది. అది చలిగాలికి అయినా వస్తుంది, చల్లటి వస్తువులు తిన్నా వస్తుంది, తీయటి వస్తువులు తిన్నా వస్తుంది. ఎవరికన్నా దగ్గు జలుబు ఉన్న వాళ్ళ నుంచి తనకు వెంటనే వస్తుంది. వచ్చినప్పుడు ఈ దగ్గు ఉన్న వాళ్ళు యూజువల్గా తెల్లవారుజామున, రాత్రిపూట ఎక్కువగా దగ్గుతూ ఉంటారు. మిట్ట మధ్యాహ్నం అంటే ఎండ కనుక ఉన్నట్లయితే ఆ టైంలో వాళ్ళకి దగ్గు లేకుండా చాలా సాధారణంగా కనిపిస్తూ ఉంటారు. సో దీంట్లో ఇది ఇలా కనిపించినప్పుడు మీరు మీ దగ్గర డాక్టర్కి ఖచ్చితంగా కలవండి, ఇది ఆస్మా అయి ఉండొచ్చు. చలికాలంలో పిల్లలను ఎలా కాపాడుకోవాలి సార్? పిల్లల్ని చలికాలంలో బయటికి తిప్పరాదు. వాళ్ళకి సాఫ్ట్ కాటన్ క్లాత్స్, మంచిగా స్వెటర్స్ కానీ, హెడ్ క్యాప్స్ కానీ వేయండి. అండ్ మంచి బెడ్షీట్స్లో వాళ్ళని కవర్ చేయండి. వేడి నీళ్ళతో స్నానం చేయించండి. పిల్లల ఎదుగుదల సరిగ్గా ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి సార్? పిల్లల ఎదుగుదల అనేది ఎక్స్పీరియన్స్ తోటి, అంటే ఇంట్లో పెద్దవాళ్ళు కనుక ఉంటే వాళ్ళకి ఒక ఐడియా ఖచ్చితంగా ఉంటుంది. ఏ వయసులో వాళ్ళు ఎలా ఉంటారు, ఎప్పుడు నిల్చుంటారు, ఎప్పుడు నడుస్తారు, ఇప్పుడు మాట్లాడతారు, ఎవరైతే కనీసం ఒక ఐడియా అనేది ఉంటుంది. ఇందులో మీకు ఏమన్నా డౌట్ ఉన్నప్పటికీ, మీ పెద్దవాళ్ళకి ఎవరైనా డౌట్ ఉన్నా కూడా మీరు ముందు వెంటనే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు ఒకసారి ఆ బిడ్డను చూసి వాళ్ళ ఎదుగుదల సరిగా ఉందా లేదని మనం తెలుసుకోవచ్చు. లేదా మీకు ఇంటి దగ్గరికి కూడా మీ ఊళ్ళో ఆశా కానీ, ఏఎన్ఎం కానీ వాళ్ళు వస్తుంటారు. వాళ్ళతో వెయిట్, హైట్ మెజర్ చేయించుకొని వాళ్ళ దగ్గర చార్ట్లో వాళ్ళు తక్కువ వెయిట్ ఉన్నారో లేదా అనేది దాంట్లో ఉంటుంది. సో దాన్ని చూసుకొని ఆ రెడ్ కలర్లో కనుక ఉంటే మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. సార్, ఈ రోజుల్లో పిల్లలు చాలా ఎక్కువగా టీవీస్, మొబైల్స్ చూస్తున్నారు కదా సార్, దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా? మొబైల్ అండ్ టీవీ ఇవి ఎక్కువగా చూడడం వల్ల ఇవేంటంటే ప్యాసివ్గానే ఉంటాయి, మన పార్టిసిపేషన్ ఏమి ఉండదు. సో పిల్లలకి వాళ్ళ బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉండదు. నెక్స్ట్ అలానే ఈ స్క్రీన్ టైం ఎక్కువ అవడం వల్ల మెమరీ అనేది తగ్గిపోతూ వస్తుంటుంది. పైగా ఇప్పుడు ఎక్కువగా షార్ట్స్ చూస్తున్నారు యూట్యూబ్లో. ఈ షార్ట్స్ చూస్తే ఏమవుతుందంటే బ్రెయిన్ అనేది ఎక్కువసేపు ఏ విషయం మీద కాన్సన్ట్రేట్ చేయదు. సో మీరు గమనించినట్లయితే ఎక్కువగా టీవీ, ఫోన్ చూసేవాళ్ళు ఈ చదువు విషయంలో కానీ, ఏదన్నా ఒక యాక్టివిటీ విషయంలో కానీ కాన్సన్ట్రేషన్ తోటి ఎక్కువసేపు కూర్చోలేరు. వాళ్ళు వెంటనే డివేట్ అయిపోయి ఇంకో దానికి వెళ్ళిపోతూ ఉంటారు. అలానే పిల్లల్ని టీవీకి కానీ, ఫోన్కి కానీ వదిలిపెట్టి మీరు ఇంట్లో పనులు చేసుకుంటూ మళ్ళీ మీకు కుదిరినప్పుడు కనుక వచ్చి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళకి మాటలు అనేవి చాలామందికి రావడం లేదు. అండ్ ఆటిజం ప్రాబ్లమ్స్లోకి వాళ్ళు ఎక్కువ మంది వెళ్తూ ఉన్నారు. కాబట్టి టీవీ, ఫోన్ వీలైనంత వరకు వాళ్ళకి అవాయిడ్ చేయండి. సార్, పిల్లలకు టీకాలు ఎందుకు అవసరం సార్? కొన్ని జబ్బులు అనేవి బయట చాలా ఇన్ఫెక్టివ్గా ఉంటాయి, అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి టీబీ, ఈ క్షయవ్యాధి అనేది దగ్గితే బయటికి ఆ బ్యాక్టీరియా అంతా వచ్చేసి గాల్లో తిరుగుతూ ఉంటాయి.
సో మనం తిరిగి ఆ గాలి పీల్చుకున్నట్లయితే టీబీ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. సో అందువల్ల ఒకప్పుడు టీబీ జబ్బులు చాలా ఎక్కువగా ఉండేవి. దానికి బీసీజీ వ్యాక్సినేషన్ వేసినప్పటి నుంచి కూడా మనం ఆ టీబీని కొంచెం తగ్గించగలిగాం. ఒకరి నుంచి ఒకరికి ఈ స్ప్రెడ్ అయ్యేది అనేది తగ్గిపోయింది. అలాంటి జబ్బులు చాలా ప్రమాదకరమైనవి ఉన్నాయి. సో ఈ టీకాలు కనుగొనక ముందు మసూచి కానీ అమ్మతల్లి కానీ ఇట్లాంటివి చాలా ప్రమాదకరమైన జబ్బులు ఉన్నాయి. వాటన్నిటికీ ధనుర్వాతం కానీ కంఠస్వరం కానీ ఇవన్నీ ప్రాణాపాయ జబ్బులు. ఈ టీకాలు రాకముందు ఎంతోమంది ఆ జబ్బుల వల్ల చనిపోవడం జరిగింది. సో గవర్నమెంట్ వేసే ఈ వ్యాక్సినేషన్ అనేది చాలా కంపల్సరీ, మీరు ఖచ్చితంగా వేసుకోవాలి. ఇవి ప్రైవేట్లో కూడా దొరుకుతాయి, కానీ అవి కంపల్సరీ అనేది మనం వేయించుకోవాల్సి ఉంటుంది. పిల్లలకు టీకాలు మిస్ అయితే ఏం చేయాలి అండ్ వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా సార్? టీకాలు అనేవి చాలామంది మిస్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి కుదరకనో తెలియకనో మిస్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు ఇదేంటంటే ఖచ్చితంగా ఈ ఆశా ఏఎన్ఎం లాంటి వాళ్ళు మీ ఊర్లలో ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఎత్తుక్కొని వస్తారు. అయినా కూడా ఒకవేళ మిస్ అయినప్పటికీ కూడా మీరు వెళ్ళి ఆ మిస్ అయిన టీకాని ఖచ్చితంగా వేయించుకోవాలి. ఒక్కొక్క వయసుకు వచ్చిన తర్వాత కొన్ని టీకాలు వేయాల్సిన అవసరం ఉండదు, కానీ వేసే వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి. సో ముందు మీరు ఏదైనా మిస్ అయినప్పటికీ మీరు ఖచ్చితంగా అక్కడ ఆ అంగన్వాడీలో కానీ ఆశా దగ్గరికి కానీ వెళ్ళి మీరు కనుక్కుంటే వేయాల్సిన ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వేస్తారు. మిస్ అయిన టీకాని ఆ వయసుకు తగ్గట్టు వేయచ్చు అనుకుంటే వేస్తారు. కొన్ని టీకాలు ఒక వయసు దాటిన తర్వాత వేయరు. టీకాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? ఎస్, ఇది చాలా మంచి క్వశ్చన్. ఇది ఎక్కువగా అడుగుతూనే ఉంటారు. చాలామంది వేయించుకోకపోవడానికి కూడా కారణం ఇదే. టీకాలు వేయించుకొని ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమని కొంతమంది వ్యాక్సినేట్ కూడా అవ్వలేదు చాలామంది పిల్లలు. అది చాలా ప్రమాదకరం. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేదానికంటే ఒకవేళ ఆ జబ్బు కనుక ఆ బిడ్డకి వస్తే చాలామందికి ప్రాణాపాయ స్థితి వస్తుంది. ఉదాహరణకి పోలియో కావచ్చు. పోలియో వ్యాక్సిన్ లేనప్పుడు చాలామంది ఎంతోమంది కుంటితూ నడుస్తున్నారో, బెడ్ మీద ఉండిపోయారో మీకు తెలుసు. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి కొన్నిసార్లు మాత్రమే. అవి ఏంటి, చిన్నవి అయి ఉండే అవకాశమే ఎక్కువ. లైక్ మీకు ఇంజెక్షన్ వేసిన చోట వాపు రావడం కానీ, నొప్పి పుట్టడం కానీ, అది కొన్నిసార్లు చీము పట్టడం కానీ ఇలాంటివి జరగచ్చు. జ్వరం రావచ్చు, చాలా అరుదుగా ఫిట్స్ రావచ్చు. సో వెరీ రేర్గా మాత్రమే ఇంకేదన్నా ఇంటర్సెప్షన్ అంటే పేగు మెలికపడడం లాంటివి చాలా అరుదుగా జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి చిన్న సమస్యల కోసం మీరు టీకాలు వేసుకోకుండా ఉండకూడదు. ఖచ్చితంగా మీరు టీకాలు అనేవి వేయించుకోవాలి. సార్, ఈ జనరేషన్లో పేరెంట్స్ గూగుల్ యూజ్ చేసి పిల్లలకి మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ సార్? గూగుల్ చూసి మందులు ఇవ్వడం అనేది ఎప్పుడూ ప్రమాదకరమైన విషయం. అది అంత మంచిది కాదు. అది ఎప్పుడు ఎవరికి ఎలా వికటిస్తుందో తెలియదు. కాబట్టి ముందు అసలు ఆ బిడ్డకి ఏమైంది అనేది ఎక్స్పీరియన్స్తో ఉన్న డాక్టర్ దగ్గర చూపించుకున్నాకనే మందులు వాడాలి. గూగుల్ అనేది ఒక కామన్ కంప్లైంట్కి కామన్ ట్రీట్మెంట్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్స్ వచ్చున్నాయి అని చెప్పినప్పుడు అది ఒక లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ అన్నీ కూడా వరుసగా చెప్తుంది. అవన్నీ ఇచ్చేయమని చెప్పొచ్చు, అవన్నీ ఇవ్వలేం కదా. సో మీరు మా దగ్గర తీసుకొస్తే ఆ ఫిట్స్ ఎందుకు వచ్చాయి, జ్వరంలో వచ్చాయా, జ్వరం లేకుండా వచ్చాయా, జ్వరం లేకుండా వస్తే ఏం చేయాలి, ఇప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చాయా రాలేదా, ఆ పిల్లోడు యాక్టివ్గా ఉన్నాడా లేడా, ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకొని ఫిట్స్ మందులు స్టార్ట్ చేయాలా లేదా అనేది మనం చెప్తాం. అదే మీరు గూగుల్లో అడిగినట్లయితే వెంటనే ఈ పలానా ఇమీడియట్గా ఈ ఇంజెక్షన్ ఇవ్వండి, ఫిట్స్ ఆపండి, ఆక్సిజన్ తగిలించండి అన్ని లిస్ట్ చెప్తుంది. అలానే మనం అన్నీ చేయలేం కదా, అవి కొన్నిసార్లు మనకి వికటిస్తాయి. సో అలాంటి రిస్క్ చేయొద్దు. మీకు పిల్లలకి బాగలేకపోతే మొదట పిల్లల డాక్టర్ని కలవాలి. సార్, పిల్లలకు ఇంటి చిట్కాలు సరిపోతాయా? ఓకే, పిల్లలకు ఇంటి చిట్కాలు మాత్రమే సరిపోతాయా? కొన్నిసార్లు సాధారణ జలుబు దగ్గులు ఉండొచ్చు. మీరేం మందులు వాడకపోయినా ఇంటి దగ్గర కూడా అవి తగ్గిపోతాయి. సో దాన్ని చూసుకొని అవసరమైతే హాస్పిటల్ తీసుకురావాలి. ప్రతిసారి ఇంటి చిట్కాలు సరిపోవు. సార్, విక్స్ పిల్లలకి వాడకూడదు అంటున్నారు, అది నిజమేనా సార్? అవును, కొన్నిసార్లు విక్స్ 2 years వరకు సాధారణంగా వాడకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ విక్స్లో క్యాంఫర్ ఉంటుంది, అంటే కర్పూరం ఉంటుంది, ప్లస్ యూకలిప్టిక్స్ దాని నుంచి తయారు చేసిన కొన్ని ఇరిటెంట్ సబ్స్టెన్సెస్ అనేవి ఉంటాయి. ఇవి కనుక పిల్లలకి ముక్కు దగ్గర పూసినట్లయితే ఆ క్యాంఫర్ స్మెల్ వల్ల వాళ్ళకి ఆక్సిజన్ అందక ఫిట్స్ వచ్చే అవకాశం చాలామందికి జరిగింది కూడా. అట్లా నా ఇరిటేషన్ వల్ల ముక్కు కొంచెం ఇరిటేట్ అవ్వడం, జలుబు కొంచెం ఎక్కువ అవడం లాంటివి జరగచ్చు. కావాలంటే చెస్ట్ మీద పూయచ్చు, బట్ అది కూడా యూజువల్గా 2 సంవత్సరాల వరకు వాడకపోవడమే మంచిది. పిల్లలకు తాయెత్తులు దండలు వేస్తే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయా సార్, ఇది నిజమేనా? చాలామంది
దిష్టి తగులుతుందనో లేదు ఆరోగ్యం బాగాలేకున్నప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి తాయెత్తులు కట్టించే వాళ్ళు మేము చాలామంది చూసే ఉంటారు. నేను కూడా ఇక్కడ అడ్మిట్ అయ్యి ఏదైనా కొంచెం సీరియస్గా కేసు ఉన్నప్పుడు కూడా కొంతమంది పర్మిషన్ తీసుకొని తాయెత్తు కడతాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే తగ్గుతాయా మరి అవి కడితే అంటే నేనైతే ఇప్పుడు చూడలేదు. ఈ తాయెత్తులు కట్టడం వల్ల అనారోగ్యాలు ఇంకొంచెం పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఆ థ్రెడ్స్ మీరు గమనించండి, పిల్లల్లో ఎప్పుడైనా నల్లగా అయిపోయి ఉంటాయి. మీరు కట్టినప్పుడు ఉన్న కొత్తదనం ఉండదు, దాంట్లో నల్లగా మాడిపోయి ఉంటాయి, దానికి అంతా మట్టి అయి ఉంటుంది. సో ఆ పిల్లలు మట్టిలో ఆడుకుంటూ ఉంటారు, అటు ఇటు తిరుగుతుంటారు, దానికి ఎంతో మట్టి పూస్తుంటారు. దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ నోట్లో పెట్టుకొని సప్పరిస్తూ చీకుతూ ఉంటారు. మీరు చేతులకి వేసినవి కూడా ఎప్పుడైనా గమనించండి, అవంతా వాళ్ళ నోట్లోనే ఉంటాయి. అందువల్ల ఏమవుతుంది అంటే దానికి ఉన్న డస్ట్ కానీ కొన్నిసార్లు లోపలికి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది విరోచనాలు, వాంతులు, బ్లడ్ మోషన్స్ తోటి ఎక్కువ మంది వస్తుంటారు. సో ఇవి అనారోగ్యాలు తగ్గడం కాదు కానీ అనారోగ్యాన్ని ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. సార్, పిల్లలను ఎప్పుడు తప్పనిసరిగా డాక్టర్కి చూపించాలి? మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, పిల్లలు ఎప్పుడు కూడా ఏదైనా బాగాలేనప్పుడు ఏమాత్రం మీకు డౌట్ ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ముఖ్యంగా ఎక్కువగా ఏడుస్తున్నప్పుడు కానీ, మెత్తగా ఉంటున్నప్పుడు కానీ, ఎప్పుడు ఉన్న యాక్టివిటీ తగ్గిపోయింది అనిపించినప్పుడు కానీ, వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నా, మోషన్స్ విపరీతంగా అవుతున్నా, పాస్ తక్కువగా పోస్తున్నా, ఏమి తాగకుండా తినకుండా ఉంటున్నా, ఫిట్స్ లాగా ఏదైనా కనిపించిన, హై ఫీవర్స్, ఎక్కువ జ్వరము కంటిన్యూస్గా వస్తూ ఉన్నప్పుడు మీరు వెంటనే మీ డాక్టర్ని సంప్రదించాలి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ముఖ్యంగా పాటించాల్సిన అలవాట్లు ఏమిటి? సో పిల్లల్ని ప్లాన్ చేసుకున్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎలా అంటే వాళ్ళ కడుపులో ఉన్నప్పుడు మీరు మంచిగా ఆహారపు అలవాట్లు చేసుకొని మంచి ఆహారం తీసుకుంటూ ఉండాలి. డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ 6 months ఖచ్చితంగా అమ్మ పాలు ఇవ్వడానికి ప్రయత్నించండి. మొదటి గంటలోనే మీరు పాలు కనుక స్టార్ట్ చేసినట్లయితే మీకు లాక్టేషన్ ఫెయిల్యూర్ అనేది ఉండదు. అంటే పిల్లలకి ఖచ్చితంగా పాలు అనేవి వాళ్ళు అలవాటు పడతారు. లేటుగా మనం స్టార్ట్ చేస్తే వాళ్ళకి మనం అటాచ్మెంట్ చేయడం అనేది, అంటే అమ్మ పాలు అలవాటు చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత మీరు 2 సంవత్సరాల వరకు పిల్లలకి అమ్మ పాలు ఇవ్వచ్చు. చాలామంది ఇప్పుడు సంవత్సరానికి ఇంకా ఆపేస్తామని అనుకుంటున్నారు, కానీ మీరు ఖచ్చితంగా 2 సంవత్సరాల దాకా అమ్మ పాలు ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకు అంటే మొదటి 2 సంవత్సరాలలో పిల్లల మెదడు దాదాపు 80% అనేది ఎదుగుదల ఉంటుంది. అంటే పెద్దవాళ్ళ బ్రెయిన్లో 80% ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ 2 yearsలో ఉంటుంది. సో అమ్మ పాలు ఇవ్వడం ద్వారా వాళ్ళకి బ్రెయిన్ ఎదుగుదల కానీ మైలినేషన్ కానీ చాలా ఉపయోగపడుతుంది. అట్లానే వాళ్ళకి 6వ నెల నుంచి అన్నం ముట్టించడం ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. అంటే కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ చేయాలి. అది కొంతమంది 9వ నెలలో స్టార్ట్ చేయడం, 8వ నెలలో స్టార్ట్ చేయడం, లేట్గా చేస్తుంటారు. అలా లేట్గా స్టార్ట్ చేయడం వల్ల పిల్లలకి ఆహారపు అలవాట్లు అనేవి రావు. వాళ్ళు అన్ని ఫుడ్ సరిగా తినరు, మొండిగా తయారవుతారు, ప్లస్ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ అనేవి వస్తుంటాయి. సో ఖచ్చితంగా మీరు 6వ నెల నుంచి మీరు అన్నం ముట్టించడం స్టార్ట్ చేయండి. అన్నం ముట్టించి అన్నం పెట్టాలి. ఖచ్చితంగా అన్ని ఫుడ్ అనేది మనం ఎంకరేజ్ చేస్తూ రావాలి. జలుబని, దగ్గని, అరగదని ఇలా మీరు అన్నీ లేట్ చేయడానికి కుదరదు. మీరు ప్రతి ఫుడ్ని మీరు ఇంట్లో ఏమేమైతే తయారు చేసుకొని తింటారో వాటిని ఆ వయసుకి తగ్గట్టు మీరు తయారు చేసి వాళ్ళకి పెట్టచ్చు. అలానే పిల్లలకి ఫుడ్ తినిపించేటప్పుడు ఫోన్ చూపించి తినిపించడం లాంటివి చేయొద్దండి. వాళ్ళకి ఏదైనా బయట నేచర్ని చూపించడమో, ఇంకేదైనా కథలు చెప్తూ తినిపించడమో చేయాలి. అలానే వాళ్ళకి వదిలేసి వాళ్ళకి టీవీ కానీ ఫోన్ కానీ పెట్టి మీరు మీ పనుల్లో ఉండద్దు. వాళ్ళతో ఎప్పుడు కూడా మీరు కమ్యూనికేట్ అవుతూ ఉండాలి. మీరు వాళ్ళతోటి పాటలు పాడడం, వాళ్ళతో పాడించడం, అలా చేయడం ద్వారా మీరు వాళ్ళకి మాటలు అనేవి త్వరగా వస్తాయి. అట్లనే ఆటిజంని మనం అవాయిడ్ చేయొచ్చు. పిల్లల్ని సాధ్యమైనంత వరకు భయపెట్టి కొట్టి మనం ఏది వాళ్ళకి నేర్పించడం అనేది జరగదు. ఉండాలి కానీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. వీలైనంత వరకు వాళ్ళకి ఏది మంచి ఏది చెడు చెప్పడం ద్వారానే మనం వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు అనేది ఇవ్వచ్చు. చివరిగా ప్రతి తల్లిదండ్రులకు ఆరోగ్యం గురించి మీరు ఇవ్వాలనుకున్న ముఖ్యమైన సందేశం ఏమన్నా ఉంటే చెప్తారా సార్? ఆరోగ్యమే మహాభాగ్యం. సో మీ పిల్లలకి పౌష్టికాహారం అందించండి, జంక్ ఫుడ్కి దూరంగా ఉంచండి. అలానే పిల్లల ఆరోగ్యానికి, మానసికంగా ఎదుగుదలకి ఆటలు అనేవి చాలా ముఖ్యమైనవి. సో వాళ్ళని ఆడుకునేలాగా ప్రోత్సహించండి. సో వాళ్ళని ఆరోగ్యానికి మనం కృషి చేద్దాం. దేశ భవిష్యత్తుని కాపాడుకుందాం. కావల్లో చాలా చిన్నపిల్లల హాస్పిటల్స్ ఉన్నాయి కదా సార్, మీ హాస్పిటల్లో ఎందుకు కన్సల్ట్ అవ్వాలి? దీనికి మీ సమాధానం ఏమిటి? అక్కడ చాలా అనుభవజ్ఞులైన డాక్టర్స్ చాలామంది ఉన్నారు.
నేను కూడా అందులో ఒకడిని. ఇక్కడ ఏంటి అంటే నేను ఇంటెన్సివ్ కేర్లో కొంచెం ప్రత్యేకంగా శిక్షణ పొంది వచ్చున్నాను. కాబట్టి సడన్గా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా, ఏదైనా ఆయాసం ఎక్కువ ఉండడమో, ఊపిరాడక బిడ్డ ఏదైనా చాలామంది వస్తుంటారు అప్పుడప్పుడు సడన్గా హార్ట్ ఆగిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు కానీ ఏదైనా ఎమర్జెన్సీగా తీసుకొస్తే మన దగ్గర ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనేది ఉంది. అంటే పిల్లల ఐసీయూస్ ఉన్నాయి, న్యూబార్న్ ఐసీయూ ఉంది, పీడియాటిక్ ఐసీయూ ఉంది, సో వెంటిలేటర్ సపోర్ట్ ఉంది. సడన్గా అవసరమైనప్పుడు మనం ఇమీడియట్గా వెంటిలేటర్ సపోర్ట్ ఇచ్చే క్యాపబిలిటీ అండ్ ఆ ఫెసిలిటీస్ మా హాస్పిటల్ నందు ఉన్నాయి. సో అది ఓపీ దగ్గర నుంచి ఎమర్జెన్సీస్ దగ్గర వరకు ఎలాంటి కేసు అయినా సరే మేము డీల్ చేసే విధంగా మేము మా స్టాఫ్ అనుభవం గడించి ఉన్నాం. ఈ బ్రాడ్కాస్ట్ ద్వారా మీ సందేహాలన్నీ చాలా వరకు క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్ ద్వారా చెప్పండి. అండ్ ఫర్దర్ మీ డౌట్స్ క్లియర్ చేసుకోవడం కోసంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.